ఇక్కడ నుంచి కొంచెము ఆదికాండంలోనికి వెళతారు. ఆదికాండం 4వ అధ్యాయం ఒకసారి సహాయం చేయమా. ఆదికాండం 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 25, 26 వచనాలు నేను చదువుతాను. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించునని అతనికి షీటు అని పేరు పెట్టాడు. జాగ్రత్తగా వినండి పెట్టారా. కయీను చంపిన హేబేలుకు బదులుగా కయీను చంపిన హేబేలుకు బదులుగా దేవుడు నాకు మరొక కుమారుని అనుగ్రహించాడు. ఇక్కడ ఆ హేబేలుకు ప్రతిగా దృష్టిలో తీసుకున్నాను. ఆ పౌర్ణమి అట్లా వచ్చాడు నాకు వివరించుకున్నాను. అయితే మీకు ఒక కొత్త విషయం చెప్తాను. కయీను శరీరానికి సాదృశ్యం, హేబేలు ఆత్మకి సాదృశ్యం. హల్లెలూయా చెప్పండి. కయీను శరీరానికి సాదృశ్యం, హేబేలు ఆత్మకు సాదృశ్యం. శరీరము ఆత్మను చంపివేసి, శరీరము ఆత్మను చంపివేసి, ఆత్మ లేదు, శరీరం ఆత్మనే బ్రతుకుతా ఉన్నది. గ్రహించండి. ఆ దినము నుంచి ఈ దినం వరకు కూడా శరీరము ఆత్మని చంపుతానే ఉన్నది. దేవుని కొరకు ఆత్మను బ్రతికించుకొని పరిశుద్ధ ఆత్మను మన జీవాత్మతో ఏకం చేసి శరీరాన్ని జయించడానికి మనుషుడు ప్రయత్నించలేకపోతున్నాడు. కొంచెం ఆలోచించండి. మనలో ఆత్మ శరీరాన్ని చంపుతుందా, శరీరము ఆత్మను చంపుతుందా? దేవుని బిడ్డలుగా బ్రతికే మనం ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. శరీరము కానీ ఆత్మ చంపితే ఆ జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది, ఆ కుటుంబం చాలా దుర్భరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు వారిలో ఉన్నాడు. దేవుని ఆ సహాయము మరి కుటుంబానికి అందరు. శరీరము ఆత్మను చంపకుండా ఉండాలి అంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే, జాగ్రత్తగా వినండి. విధేయులము అవుతా. దేవుని మాటకు విధేయులమైనప్పుడు మన ఆత్మ బ్రతుకుతుంది. విధేయత అనేది చాలా ముఖ్యమైనది. దేవుని మాటలు ఎప్పుడైతే విధేయులు అవుతామో మన ఆత్మ బ్రతుకుతుంది. ఆత్మ బ్రతికుంటే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మన ఆత్మను బలపరిచి మనలో ప్రార్థనాత్మను పెంచుతుంది. కొంచెం పట్టుకోండి జాగ్రత్తగా. చివరిలో కయీను శరీరం, హేబేలు ఆత్మ. కయీను చచ్చిపోయాడు, హేబేలు చచ్చిపోయాడు. అయితే 5వ అధ్యాయము 3వ వచనం చదువుతూ ఉన్నాం. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేటు అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చూడండి, ఆదాము వంశావళిలో కయీను హేబేలు తీసివేసేసాడు. కయీను శరీరం, హేబేలు ఆత్మ. శరీరం ఆత్మ చంపివేసింది. ఆదాము వంశావళి గ్రంథంలో నుంచి కయీను హేబేలు లేవు. కొంచెం ఈ మాటలు మీరు పట్టుకోవాలి దయచేసి. శరీరం ఆత్మను చంపినప్పుడు దేవుని దృష్టిలో మన తరములో, మన గోత్రములో, మన జనరేషన్, మన జీనియాలజీలో మన పేరు మిస్ అయిపోతుంది.
ఇక్కడ 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి గ్రంథం ఇది అంటాడు. ఇక్కడ నుంచి జీనియాలజీ పేరు రాస్తున్నాడు దేవుని ఆత్మ. ఏమిటి ఆదాము వంశావళి? దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేశాను. మగవాణిగాను ఆడదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారిని నరులని పేరు పెట్టాను. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమును కుమారుని కని అతనికి షేటు అని పేరు పెట్టాను. ఏమండి? తన పోలికగా తన స్వరూపంతో సృజించబడినటువంటి ఆదాముని సైతాను మోసం చేసి మహిమను తీసివేసి, అధికారాన్ని తీసివేసి బానిసగా చేసింది. సరే, హేబేలున్నాడులే ఆత్మ, ఆత్మ ఎలాగైనా చేయిస్తాడంటే ఆత్మను శరీరం ఏం చేసింది? ధైర్యం లేదు, ఆత్మీయత లేదు. ఆ రోజుల్లో నుంచి ఈ రోజు వరకు కూడా ఆత్మను చంపుతాను శరీరం. వినుచున్న ప్రియమైన దైవ పిల్లలారా, కొంచెం గ్రహించండి. నీ జీవితంలో ఆత్మను చేయమన్నదా, శరీరాన్ని చేయమన్నదా? మనల్ని లీడ్ చేసేది ఆత్మ, శరీరంగా. మనకు లోబడుతుంది ఆత్మక, శరీరానిగా. ఒక్కసారి గమనించాలి. ఇక్కడ రాశాడు 3వ అధ్యాయంలో ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా, ఎవరి పోలిక? దేవుని పోలికగా ఆదాము తన స్వరూపమందు, ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం ఆదాము. కయీను కాదు, కయీను శరీరం, మట్టి, క్రోధం, కోపం, అవిధేయత, అక్రమం శరీరం. అయ్యా చంపివేశాడు శరీరం. ఆ జనరేషన్లో ఆ వంశపడిలో ఆదాము లేడు, హేబేలు లేడు. కనుక హేబేలుకు ప్రతిగా దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున షేతు జన్మించాడు. షేతు కడుపున ఎనోషు పుట్టాడు. ప్రార్థనాలైంది. ఇక్కడ నేను మీతో చెప్పబోయేది ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఈ నోబహు దినములలో దేవుని దీర్ఘ శాంతం ఇంకా కనిపెట్టుతున్నదంట. యేసయ్య చెప్తాడు, కొంచెం పట్టుకోండి, గ్రహించగలిగిన వారు మీరు నా హృదయం పొందనాలు, మీకు దేవుడు విన్నాను ఆత్మీయంగా తీర్చిదిద్దును కాక. ప్రభు ఏమన్నాడంటే, నోబహు దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినాల్లో కూడా జరుగుతుంది. ఒకసారి ఆ మాటలు మీరు చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం చూడండి ఒకసారి. 16, 17 అధ్యాయం 26 నుంచి చూడమ్మా. 17, 26 నోబహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోబహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెళ్లికి ఇవ్వడుచు ఉండి అంతలో జలప్రళయం వచ్చి వారిని నాశనం చేశారు. దేవుని స్తోత్రం. అంతలో జలప్రళయం వచ్చి వారిని నాశనం చేశారు. ఎవరిని నాశనం చేసింది? ఒక్కసారి గమనించండి. ఎవరిని నాశనం చేసింది? ఏమండి? దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నది. ఇక్కడ మనం ఎదురుపడుతుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. ఎవరు క్షేమముగా ఆ వాడలో ఉన్నారు, ఈ దినాలలో వాడికి సాదృశ్యమైంది ఏమో చెప్తున్నాడు. చెప్పండిరా, వినండి. వాడికి దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మల్ని రక్షించు ఉన్నది. బాప్తిజం అంటే దేవుని సంకల్పం. పరిశీలన శాస్త్రులు దేవుని సంకల్పాన్ని నిరాకరించారంట, రాయబడి ఉంటుంది. ఇక్కడ ఆ నీటిలో బాప్తిజం సదృశ్యమైన ఆ వాడలో 8 మంది రక్షించబడ్డారు. మిగిలిన వారందరూ నాశనం అయిపోయారు. వినండి కొంచెం జాగ్రత్తగా, సెలవు జాగ్రత్త వినమ్మా. బాప్తిజం అంటే వినండి, బాప్తిజం అంటే సపరేషన్. బాప్తిజం అంటే ప్రత్యేకపరచుకోవడం. బాప్తిజం అంటే వేరు చేయబడుతారు. బాప్తిజం
హల్లెలూయా. ఆ దినాల్లో బాప్తిజానికి సదృశ్యమైన వాడలోనికి రమ్మని నోవహు 120 సంవత్సరాలు వాడగట్టి బోధిస్తే ఒక్కళ్ళ కూడా లోపడలేదు, విధేయులు అవ్వలేదు, వాళ్ళకి రాలేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నీరు ఎవరిని చంపింది, ఎవరిని రక్షించింది? చెప్పండి. నీరు ఎవరిని చంపింది? శరీర సంబంధం. ఆ దినాలలో అవిధేయులైన ప్రతి ఒక్కరిని నీరు చంపేసింది. ఎవరిని కాపాడింది, ఎవరిని రక్షించింది? ఆత్మ సంబంధం. విధేయులైన వారిని రక్షించింది. నేను మీతో చెబుతున్నాను, తెలిసి తీసుకున్నావో తెలియక తీసుకున్నావో బాప్తిజం తీసుకున్నావు. బాప్తిజము అంటే ఏమిటంటే ఆయన మరణము, ఆయన పుస్తకము, ఆయన పునరుద్ధానం. దేవుడికి స్తోత్రం. ఈ మూడిట్లో మనం యేసుక్రీస్తు వారిలో భద్రపరచబడట. యేసుక్రీస్తు వారు రక్షణ అనేటువంటి ఓడను సిద్ధపరిచి మారు మనసు, బాప్తిజం, పరిశుద్ధాత్మ. అలాగే యేసుక్రీస్తు వారి లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన పాపం విషయంలో చనిపోయి ఆయన పాప విషయంలో భూస్థాపన చేయబడి ఆయన జీవన విషయంలో పునరుద్ధారణ చేశాడు. నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు ఈ మూడింట్లో భాగస్తులు అవుతా. కొంచెం గ్రహించండి. ఒకటి చనిపోతా పాప విషయంలో, రెండు భూస్థాపన చేయబడతారు పాపం విషయంలో, శరీర విషయంలో, మూడవది పునరుద్ధారులై యేసుక్రీస్తు వారి ఆత్మతో కూడా తిరిగి లభిస్తారు. కనుక వారు ఆ రోమపత్రికలో ఉంది కదా, రోమపత్రిక 6వ అధ్యాయంలో ఏమైనా ఉంటుందంటే చూడండి. మరణం యొక్క 5వ వచనం, మరణం యొక్క సదృశ్యమందు ఆయన ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధాన సదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉండును. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే పునరుద్ధానం బాప్తిజం తీసుకుంటే మనము దేవునికి మనము లోబడి బ్రతకాలి. ప్రైజ్ గాడ్. ఎలా పెద్దలో చెప్తాడంటే, జీవమును ప్రేమించి మంచి దినమును చూడకూడవాడు కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాసుకోవలను, కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దానిని వెంటాడవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 16వ వచనం ఒకసారి చూడండి. మీలో ఉన్న ఈ నిరీక్షణల గురించి మిమ్మల్ని హేతుపడు ప్రతి వారికి సాత్వికతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించు. ఈ మాట ఒకసారి నీకు నిర్వర్తిస్తున్నాను. మన హృదయంలో క్రీస్తుని ఎలా ప్రతిష్ఠించుకోవాలి? నేను యేసయ్యను రక్షకుడుగా నమ్మాను, ఆయన చిన్న పిల్లవాడిగా పుట్టాడు కనుక క్రిస్మస్ రాగానే యేసు నుండి జన్మించిరేయులని పాటపడతాను, యేసు రాగానే లేచినాడు, సమాధి గెలిచినాడు అని పాటపడతాను. ఏమండి, ఏ పండుగ పాటపడతా ఉంటాను, వస్తా ఉంటాను, పోతా ఉంటాను. క్రీస్తుని నా హృదయంలో రక్షకుడిగా అంగీకరించాను, బాప్తిస్మము పొందాను. ఆయన నా హృదయంలో ప్రభువుగా నేను ప్రతిష్ఠించుకున్నానా? నేను ఆయనకి ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే ఆయనే నాకు రాజుగా ఉంటారు. నా జీవితాన్ని ఆయనే నడిపించాలి. ఆయన ఆ రాజ్యాధిలో నా ప్రభు నా హృదయంలో ప్రతిష్ఠించబడినప్పుడు ఆయన నన్ను మెయింటైన్ చేస్తాడు. ఆయన నాకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. నా రాజు, నేను ఏం మాట్లాడాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎలా జీవించాలి, ఏమి చూడాలి, ఇవన్నీ కూడా నా రాజు నాకు ఆజ్ఞాపిస్తాడు. ఆయన బిడ్డను, ఆయన దర్శనం అయిన నేను ఆయన మాటకు లోబడి బ్రతుకుతా ఉంటాను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలోకి వచ్చి నా శరీర క్రియలను చంపేసి నాకు జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు
ఆయన ప్రభువుగా ఉన్నాడా మన హృదయంలో? నువ్వే ప్రభువుగా ఉంటావా? నీ శరీరానికి నీ జీవితానికి నువ్వే ప్రభువా? నీ ఇష్టమేనా నీ జీవితంలో నెరవేర్చేది? ఆయన ఇష్టం ఏమైనా నెరవేరుస్తున్నావా? ఈ రాత్రి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా, యేసుక్రీస్తు మీ హృదయంలో ప్రభువుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నాడా? లేకపోతే మీ హృదయంలో మీ ఇష్టానుసారంగానే మీరు నడుస్తూ ఉన్నారా? మీ ఇష్టానుసారం అంటే శరీరానుసారంగా మనము నడిచి ఏమండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం కదా, అపరాధములు చేసి పాపములు చేసి చచ్చిన వారై ఉండగా. ఏమండి అపరాధం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటి? అపరాధం పాపము చేస్తే చచ్చిపోయేది ఏమిటి? ఇది తెలుసుకోవాలి మనం. ఆదాము ఏం పాపం చేశాడు? అవ్వమ్మ ఏం పాపం చేసింది? ఎందుకు వాళ్ళు చచ్చిపోయారు? ఎందుకు వాళ్ళలో దైవ సంబంధమైన ఆత్మ చచ్చిపోయి మహిమ దూరం అయిపోయింది? ఎందుకు వాళ్ళు కష్టాల్లోనికి వెళ్ళి చెమటగార్చుకొని బ్రతుకుతున్నారు? ఎందుకు వాళ్ళ కుటుంబంలో శరీరం ఆత్మను చంపివేసింది? ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా వినండి. విధేయులవలే. పాపం అంటే ఏంటో కాదు, వ్యభిచారమే కాదు, మోసమే కాదు. పాపం అంటే ఏంటంటే దేవుని మాటకు విధేయులు ఎప్పుడైతే కాదో అప్పుడు అది పాపమే. దేవుడు దీర్ఘశాంతంతో నీతో మాట్లాడుతూ ఉంటాడు. సంవత్సరాలు గడిచిపోతా ఉంటాయి, 20, 30, 50, 60, 70, ఇంకా బ్రతికే ఉన్నావు. ఎందుకు ఇచ్చాడు నీకు ఇంత దీర్ఘ వయసు? శరీరాన్ని వాడటానికి కాల్సుమా? నీ శరీరము ద్వారా అపరాధములు పాపములు చేసి దేవుడి ఆత్మను చంపి ఏదో గట్టి మనిషిగా జీవన మృతుడుగా బ్రతకటానికి కాదు సుమా. అందుకు ఆయన నీకు జన్మనివ్వలేదు, నువ్వు జయించలేవని ఆయనే ఈ లోకానికి వచ్చి జయించాడు. ఆయన సమస్తాన్ని జయించి కనీసం నా మాట విను, మారు మనసు పొందు, బాప్తిజం పొందు, పరిశుద్ధాత్మ పొందు, మందిరంలో క్రమంగా నాకు భయపడిరా. హల్లెలూయా. విధేయత ఒకటి. రెండవది దేవుడు అంటే భయం ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గలవారు, ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నీవు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందా? నీకు ఒక లోకిని, నీకు ఒక భార్య, ఆయుష్, ఆరోగ్యం కలిగిన ఒలీవ చెట్టాలి తిరిగే బిడ్డలు ఎక్కడి నుంచి వస్తుంది? నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటే రాదు సుమా. నీకు నువ్వే రాజువై, నీకు నువ్వే అధికారమై, నీ జీవితాన్ని నువ్వే నడిపిస్తుంటే ఈ ఆశీర్వాదం రాదు. ఎట్లా వస్తుంది? యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవ యందు నడవాలి. నేను నడవలేను అంటాడు దావీదు. నేను నడవలేదయ్యా అంటాడు. ఒకసారి 119వ కీర్తన చూడండి. 119వ కీర్తనలో దావీదు మహారాజు ఆ మాట చెప్తాడు. ఒకసారి ఆ లేఖన భాగాన్ని మనం చూద్దాం. 119 తీసేలా చూడండి. 33వ వచనం చదువుతుందా. యెహోవా నీ కట్టడలను అనుసరించడం నాకు నేర్పు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన నేర్పుతున్నాడు కానీ ఆ దావీదు నేర్చుకోలేకపోయాడు. నేర్చుకోలేకపోయాడు. మంచి విశ్వాసే, దేవునికి ఇష్టానుసారమైన వాడే కానీ వ్యభిచారం చేయవద్దని ధర్మశాస్త్రం తెలుసు, దేవుడికి తెలుసు, చేస్తే శిక్ష వస్తుందని తెలుసు, కానీ వ్యభిచారం చేశాడు. మోసం చేయవద్దు, కపటంగా ప్రవర్తించవద్దు, హత్య చేయవద్దు అన్నాడు. కానీ అలాగే కపటంగా ప్రవర్తించాడు, మోసం చేశాడు. ఆ ఊరియా భార్యను బత్షెబా తీసుకొచ్చుకొని తన భార్యగా చేసుకున్నాడు. అందుకని అంటున్నాడు, దావీదు ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే తప్పు చేశాడు. మనిషి అన్న తర్వాత తప్పు చేస్తాం. ఎందుకని మన
మనం మనుషులు కనుక మనకి మనస్సు ఉంటుంది కనుక ఈ మనస్సు దేవునికి లోపడకుండా శరీరానికి లోపడుతుంది కనుక ఎప్పుడైతే ఈ మనస్సు శరీరం ఒకటవుతుందో సాతానుడికి రాజుగా ఉంటాడు. మాట పట్టుకుంటారు మీరు, మనస్సు శరీరం. మరి సాతాను రాజుగా ఉండకుండా దేవుడే రాజుగా ఉండాలంటే నీ మనస్సు ఆత్మకు లింక్ అయి ఉండాలి. నీ మనస్సు ఆత్మకు లింక్ అయి ఉండాలంటే నువ్వు వాక్యంలో జీవించాలి, దేవునికి భయపడాలి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ బ్రతికినట్లయితే ఖచ్చితంగా నీవు దేవుని బిడ్డగా ఆత్మానుసారంగా నీవు నీ కుటుంబము నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా బ్రతుకుతారు. దానికి తప్పు చేసేవాడు. ఇక్కడ ఏమంటాడంటే నీ కట్టడలను అనుసరించడం నాకు లేదు. నీ కట్టడం నాకు తెలుసు, నీ ఆజ్ఞలు నాకు తెలుసు, కానీ వాటిని నేను అనుసరించలేకపోతున్నాను. ఏమండి, భగవాన్స్ తెలుసు, బాప్తిజం తెలుసు, నీళ్ళలో మునిగా రక్షణ పొందామని చెప్పాం, యేసయ్యలో ఉంటానని చెప్పాం, కానీ ఎక్కడో మనం ఆగిపోయాం, ఎక్కడో ఆత్మని చంపేశాం. శరీరమే మనల్ని మెయింటైన్ చేస్తుందండి, శరీరమే మనల్ని మెయింటైన్ చేస్తుంది, శరీరమే మనల్ని నడిపిస్తుంది. నేననే గర్వం, నాకు తిరుగు లేదు, నాకు ఎదురు లేదు, నేనే కింద రాయిస్తున్నాను. దేవుడి మాట నేను వినాలి. ఇక్కడ శాపం వస్తుందండి, ఇక్కడ శాపం వస్తుంది. కనుక దావీదంటాడు, నాకు నేర్పయ్యా, నేను అనుసరించడానికి ఆగిపోయానయ్యా, నన్ను అనుసరింప చేయ్యా. ఇది నువ్వు రక్షించబడి దేవుడు తిరిగి బాధ్యత పొందిన బిడ్డవు, ఎక్కడో ఎప్పుడో ఆగిపోయావు. ఇప్పుడైనా దావీదు అనే ఈ మాటను అడగా. ఎప్పుడైతే నీ కట్టడం నాకు నేర్పుతావో అప్పుడు నేను కడమట్టుకు వాటిని కైపడతాను. కడమట్టుకు అంటే రాలిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను, అది కడమట్టుకు అంటే. ఇంకా సేపుగా సచ్చిపోతానగా, ప్రభువా ఈ మార్గంలో నేను నడిచేదయ్యా, నీకు ఇష్టంగా నేను బ్రతికేదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదంటాడు, కడమట్టుకు నీ ఆజ్ఞను అనుసరించడము నాకు చేత కావట్లేదు కనుక నువ్వే నన్ను అనుసరింపచేయ్యా. మరండి చెప్తా, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే దేవుని మాటకు మనము విధేయులు అవుతామో, ప్రభా నేను కొనసాగిపోతున్నానయ్యా, తప్పు చేస్తున్నానయ్యా, శరీరాన్ని జయించలేకపోతున్నానయ్యా, ఎప్పుడైతే ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు అంటే యేసుక్రీస్తు వారి ఆత్మ నీతో ఉండి ఆయన నిన్ను చేపట్టుకొని ఆయన మార్గంలోకి ఈడ్చికెళ్ళి నడిపిస్తున్నారు. హల్లెలూయా చెప్పండి. మనం ఆయన మార్గంలో నడవలేకపోవడానికి కారణం ఏంటంటే మనం ఒక ప్రార్థన చేయట్లేదు. ఏ ప్రార్థన? అయ్యా నేను నడవలేకపోతున్నాను అయ్యా. దాన్ని చేశాడు, అందుకని ఆయన నడిపించి. చూడండి, నీ 34 చూడండి, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. బుద్ధి అంటే ఏంటా? తప్పిపోయిన కుమారుడిని చూస్తే నాకు బుద్ధి తెలుస్తుంది. ఓ రాజాధిరాజు, జమీందారు కుమారుడు అన్నీ ఉన్నాయి ఇంట్లో, తన ఇష్టం. అయితే ఆ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే శరీరాన్ని వాడాడు. తండ్రి నా ఆస్తి నాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు, వెళ్ళిపోయాడు. దేవుడు అంటే మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు. దేవుడు నిర్బంధించలేదు. నువ్వు ప్రార్థించరా, నువ్వు బాప్తిజం తీసుకో, నువ్వు ఎక్కడే ఉండు, నువ్వు ఎట్లా చేయట్లేదు, నీ ఇష్టం. జీవము నీ ముందు పెట్టాను, మరణం కూడా నీ ముందు పెట్టాను, నీ ఇష్టం. ఆశీర్వాదం నీ ముందు పెట్టాను, శాపం కూడా నీ ముందు పెట్టాను. ఏది ముందు తీసుకుంటావు, నీకు స్వేచ్ఛ, నీ స్వతంత్రం. శాపం తీసుకుంటావు నీ ఇష్టం, ఆశీర్వాదం తీసుకుంటావు నీ ఇష్టం. దేవుడు మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు, దేవతలకు ఇవ్వాలి స్వేచ్ఛ. మనం దేన్ని కోరుకుంటున్నాం? దేన్ని కోరుకుంటున్నాం?
ఇక్కడ దావీదు లోబడతా ఉన్నాడు. నీ ధర్మశాస్త్రం నేర్చుకున్న బుద్ధి దయచేయము. బుద్ధి వస్తే ఏం చేస్తామంటే దేవుడు అనిపిస్తామని. బుద్ధి ఎప్పుడు వస్తుందంటే పందులు పొట్టు తినే స్టేజీకి వచ్చినప్పుడు బుద్ధి వస్తుంది మనుషుడికి. ఆరోగ్యం పోయి తినడానికి లేక ఉండడానికి లేక ఎక్కడదక్కడ మొత్తం మసిపోయి చివరికి ఒక ముద్ద కోసం వెతికి దొరక్క గట్టి కాదు దీన్ని ప్రతి రోజు మంది చూసావా? ఆ రోజున వస్తుంది బుద్ధి. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు, తన తండ్రి సమృద్ధి జ్ఞాపకం వచ్చాడు. అప్పటిదాకా ఆ తండ్రి దీర్ఘ శాంతం కనిపెడతా ఉన్నది కుమారుడు కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. మార్గములను కౌగిలించి ముందు పెట్టుకొని వస్త్రాలు తొడిగి ఉంగరం తెచ్చి కిరీటం పెట్టి చెప్పులు తొడిగి యుద్ధ చేసుకున్నాడు. రాగలన్నా తిరిగి బుద్ధి వచ్చిందాకా ఇలాగే కొనసాగుతామా? మన కుటుంబం ఆశీర్వాదం ఏర్పాటు చేస్తుందా, శాపం ఏర్పాటు చేస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. మన బిడ్డలు ఎందుకు లోపడతలేదు? మన బిడ్డలు ఎందుకు ఉన్నతంగా చదువుకొని గొప్ప వారు కాలేకపోతున్నారు? మన బిడ్డలు ఎందుకు తల్లిదండ్రులకు లోబడి పరిశుద్ధంగా బ్రతకుండా శరీరానుసారంగా తాగుడికి డ్రగ్స్కి పనికి పనికి సావాసాలు చేసి మధ్యలోనే రాలిపోతున్నారు? మీకు తెలుసా? నీకు బుద్ధి రాలా? నీకు బుద్ధి వస్తే దేవుడి దగ్గరికి తిరిగి వచ్చి లోపడితే ఆశీర్వాదం జీవాన్ని చూస్తావు. దావీదుకి బుద్ధి వచ్చింది. దావీదుకి బుద్ధి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం నడుచున్న బుద్ధి దయచేయమని కూడా దావీదు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసావా? నాకు బుద్ధి లేదు ప్రభా, ఆ బుద్ధి నాకు దయచేయగా నేను పశ్చాత్తాపడలేకపోతున్నాను ప్రభా, కన్నీటితో ప్రార్థిస్తున్నాను లేదు ప్రభా. ఆ కుటుంబంలో శాపము తీసివేయడానికి నేను నా పెదవులను కాసుకుంటున్నాను, నా నాలుకను కాసుకుంటున్నాను. శబ్ద మాటలు పలకుండా ఉండలేకపోతుంది కనుక ఆ పెదవులు నా నాలుకను కాల్చయ్యా, యెషయా పెదవులు కాల్చినట్టుగా. ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నారు అలాగా? అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? వినండి, ఏం జరిగిందో తెలుసా? యెషయా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో అయ్యో, దేవుని యొక్క ఆత్మదర్శనాన్ని చూశాడు, దేవుడు స్తుతించడం చూశాడు, ఆ స్తుతులకు గడప పునాదులు గిటగిడ గుణిపడం చూశాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు కలిగిన జనముల మధ్య నేను నివసించువాడు. నేను నశించాను. ఎప్పుడైతే ఈ కేక వేశాడో బలిపీఠం మీద నుంచి అగ్ని కాలుతో తీసుకుని దేవుడితో వచ్చి యెషయా పెదవులు తగిలించింది. నీ పెదవులు తగిలింది కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమైన నీ దోషం తొలగిపోయాను. హల్లెలూయా. నీ పెదవులు కాల్చబడిందా? బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని పరిశుద్ధాత్మ నీ పెదవులను కాల్చిందా? నీ పెదవులు కాల్చబడితే నీ హృదయం ఖాళీ అయిపోద్ది. పరిశుద్ధాత్మ నివాసం చేస్తాడు. చెడ్డ మాటలు నీ పెదవులు పలకవు, కపటపు మాటలు నీ నోరు చెప్పదు. చివరి కాలం దైవ జనాంగమా ఏడుస్తూ చెప్తున్నా శాపము రాకముందే శాపగ్రస్తులపై కయ్యను వలె, శరీరాన్ని అనుసరించినటువంటి కయ్యను వలె దేశం నెమ్మది పోకముందే, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదని చెప్పకముందే నీవు లోబడితే, నీవు దావీదు వలె ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ వాడలో నిన్ను రక్షిస్తాడు. అదే దేవుని దీర్ఘశాంతము. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం ఒకసారి.